ఇది సమయం, ఓ మీరు మన్నా సమయం, ఉదయకాలపు బంగారు వాగ్దాన సమయం. ఆదరించి బలపరచే ఓ మీరు మన్నా, మార్గం చూపి నడిపించే ఓ మీరు మన్నా, వాగ్దాన సమయం, ఓ మీరు మన్నా సమయం. ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ఓ మీరు మన్నా ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం. బాగున్నారు కదా? నిజమైన దేవుడు, ఘనమైన దేవుడు, గొప్ప దేవుడు, ఏకైక దేవుడైన యేసు ప్రభు వారు మనకి తోడుగా ఉన్నారు. మనల్ని ఆదరిస్తూ ఉన్నారు, నడిపిస్తూ ఉన్నారు, బలపరుస్తూ ఉన్న కారణం చేత ఈ రోజున మనం అందరం కూడా సజీవులుగా ఉన్నాం కదా ప్రియులారా. సజీవులే కదా ఆయన స్తుతిస్తారు. అనేక మంది నిద్రలోనే తమ జీవితాలు ముగించేశారు. ఇది నన్ను చూడలేకపోయారు. మన ప్రభు మనలను ఎలాగనో ఉంచినందుకు, సజీవులుగా ఉంచినందుకు, ఊపిరి పీల్చుకుంటున్నందుకు మనం కృతజ్ఞతలు చెల్లించాలండి. రండి, ఈ దినం ప్రభు మనతో మాట్లాడుచున్న మాటలు విందాము, వాగ్దానాలు స్వీకరించుదాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 32వ వచనం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది. యథార్థవంతులకు ఆయన తోడుగా ఉండును. Proverbs 3:32. His secret counsel is with the upright. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, దేవుడు తోడుగా ఉంటాడు. దేవుడు తోడుగా ఉంటాడు. ఈ విషయం మనందరికీ తెలుసండి. దేవుడే మాకు తోడండి అంటా ఉంటారు, మంచిది. అయితే ఎవరికి తోడుగా ఉంటారు అని వాక్యం సెలవిస్తూ ఉందంటే, యథార్థవంతులకు దేవుడు తోడుగా ఉంటాడు. నిజాయితీ పరులకు, నీతిని అనుసరించి నడిచే వారికి దేవుడు ఎల్లప్పుడూ తోడుగా ఉంటానని చెప్పి వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం అనుకోవచ్చు దేవుడు వీరికే తోడుగా ఉంటారంటే, దేవుని తోడు ఎప్పుడూ మనకి ఉంటుందండి. మనుషులందరికీ ఆయన తోడుగా ఉంటారని చెప్పి రోమిలకు రాసిన పత్రికలో మనం చూస్తూ ఉంటాం. అయితే నిజముగా ఆయన తోడును మనం అనుభవించాలి అంటే మన యొక్క జీవితాల్లో ఉన్న కండిషన్స్ మన యొక్క మాదిరిని మనం చూపించవలసిన వారంగా ఉంటున్నాం. యథార్థంగా ఉండాలి. నీతి నిజాయితీతో మనం ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన మనల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టరు, మనతోనే ఉంటారు అండి. దేవునికి స్తోత్రం. మనకు అనేకమైన ఉదాహరణలు పరిశుద్ధ లేఖనాల నుంచి తెలుసు కదా. యోసేపుకి దేవుడు తోడుగా ఉన్నాడు, యెహోషువకు దేవుడు తోడుగా ఉన్నాడు, మోషేకు దేవుడు తోడుగా ఉన్నాడు, అబ్రహాంకు దేవుడు తోడుగా ఉన్నాడు. ఈ రీతిగా మరి వారందరి విషయాల్లో దేవుడు తోడుగా ఉన్నాడు. ఎందుకు అంటే వారందరూ యథార్థతను విడిచిపెట్టకుండా ఉన్నారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మన యొక్క జీవితాలలో యథార్థత అనేది, ఇంటిగ్రిటీ అనేది మన జీవితంలో ఉండాలి అండి. యోబు విషయం కూడా మనం ఆలోచన చేసినట్లయితే ప్రభు ఎన్నిసార్లు మాట్లాడాడు యోబుని గురించి. అపవాదైతే మరి ఏ విధంగానైనా యోబు యొక్క యథార్థత నుంచి పక్కకి జరిపించాలని, తప్పించాలని చూశాడు. కానీ ఏమాత్రం అతను పక్కకి తొలగిపోలేదు అండి. ప్రియులారా, ప్రభు అన్నాడు కదా, మరి నువ్వు నా సేవకుడైన యోబుని గురించి జ్ఞాపకం చేసుకున్నావా, చూసావా అని చెప్పి అపవాదిని అడిగినట్లుగా చూస్తూ ఉన్నాం. చూడండి, 2వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటే యోబు గ్రంథంలో, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా, అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడు అయి దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడెవడునూ లేడు. నిష్కారణంగా అతన్ని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించినను అతడు ఇంకనూ తన యథార్థతను వదలక నిలకడగా ఉన్నాడు అంటా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చూసండి ఎంత బాగుందో ఈ మాటలు. ప్రియులారా, భక్తుడైన యోబుని ఎంతగా మరి అతన్ని విడిపించడానికి, లేకపోతే అతన్ని బాధించడానికి అపవాది ప్రేరేపించినప్పటికీ కూడా అతను తన యథార్థతను వదలక ఉన్నాడటండి. చివరికి ఏమైందో మనకు తెలుసు. తన యథార్థతను విడిచిపెట్టలేదు కాబట్టి 2 దీవెనలు వచ్చాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన యొక్క జీవితాల్లో యథార్థవంతులకు దేవుడు ఎప్పుడూ తోడుగా ఉంటాడు. కష్టమందు నష్టమందు మనకి తోడుగా ఉండి మనలను నడిపించే దేవుడు ప్రభువేనండి. కాబట్టి మనం ఊపిరి ఉన్నంత వరకు మనం యథార్థతను వదలకూడదండి. మనము నీతిమంతుల జాబితాలో ఉండాలి. ఆ నీతిమంతులమైన మనలను నీతిమంతులుగా తీర్చిదిద్దాడే దేవుడు. కాబట్టి ప్రియులారా, ఆ నీతిని కాపాడుకుంటూ నిజాయితీతో మనకి ఏమున్నా లేకున్నా
ప్రభు సన్నిధిలో యథార్థంగా మనం బ్రతకాలి. అప్పుడు అనేకమైన దీవెనలు వస్తాయని చెప్పి దేవుని యొక్క వాక్యం మనకి తెలియచేస్తూ ఉందండి. ఆయన మనకి తోడుగా ఉండి మన ప్రతి పరిస్థితిని ఎదుర్కోవడానికి ఆయన సహాయం చేస్తాడు, నడిపిస్తాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజున ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. చిన్న చిన్న విషయాలకి అబద్ధాలు ఆడుతూ, మోసాలు చేస్తూ, వీళ్ళ కల్పన మాటలు చెప్తూ, మరి వారి మీద వీరి మీద ద్వేషం పెంచుకుంటూ రకరకాలైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు నన్ను ఆశీర్వదించాలంటే ఎట్లా ఆశీర్వదిస్తాడు? ప్రియ దేవుని బిడ్డలారా, మరి దేవుని యొక్క వాక్యం చెప్తుంది, యథార్థవంతులకే ఆయన తోడుగా ఉంటాడు. కాబట్టి మనుషులందరికీ తోడైనప్పుడు మనుషులందరూ యథార్థవంతులుగా ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. ఆయన ఇచ్చిన నీతిని మనము కాపాడుకుంటూ మనం ప్రభు సన్నిధిలో ముందుకు కొనసాగినప్పుడు నిత్యము ఆయన మనతోనే ఉండి మనల్ని నడిపిస్తాడు. అలాంటి కృపచేత పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించి ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఇది నా బర్త్డేస్, వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకొచ్చిన వారికి శుభాలు తెలియజేస్తున్నాను. ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెనలు ప్రభు మీకు ప్రసాదించునుగాక. మీ కొరకు ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను. 20వ కీర్తన 1వ వచనం, ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చునుగాక. దేవునికి మహిమ. మరి ఆపత్కాలంలో, కష్ట సమయంలో పిల్లారా, ఈ దినం ప్రభు నూతన వస్త్రంలో కడుగుపెట్టి నీకు ఇస్తున్న వాగ్దానం, కష్ట సమయంలో నేను నీకు తోడుగా ఉంటాను, నీకు ఉత్తరం ఇస్తాను, నువ్వు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను. ఎంత చక్కటి వాగ్దానం అండి. స్వీకరించి ఆశీర్వదించబడండి. ప్రభుతోనే ఉండండి. ప్రార్థన చేస్తాను, నాతో ఏకీభవించండి. ప్రభువానికి వందనాలు చెల్లిస్తున్నాను. మహిమగల దేవుడుగా మా బిడ్డలను దర్శించి దీవించండి, ఆశీర్వదించండి, అద్భుతాలు చేయండి, మహిమగల కార్యాలు చేయండి. ప్రభా నాయన, అన్ని విషయాల్లోనూ బిడ్డలను వర్ధిల్లింప చేసి కృప చూపించమని వేడుకుంటున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. నమ్మదగిన దేవుడుగా నువ్వు మాకున్నందుకు నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. నాయన, అవును ప్రభా, నాయన తండ్రి, యథార్థవంతులకు నీవు తోడుగా ఉంటానని వాగ్దానం చేస్తాను. ఈ వాగ్దానం మా జీవితంలో స్వతంత్రించుకోవడానికి సహాయం చేయండి ప్రభా. మా జీవితంలో ఎప్పుడు యథార్థతను వదలక ప్రభా, నీతోనే పయనించే వాళ్ళంగా ఉన్నట్టు సహాయం చేసి మహిమ పొందుకోమని ఇది దీవెనలను అనుగ్రహించండి. ప్రయాణాల్లో, పనుల్లో, ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించట్లో మీ సన్నిధి తోడుగా ఉంచండి. ఇంకా ఎవరైనా ఇది నాన్ని బట్టి చీకులు, చింతలో, వ్యాధులు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, అసహనంలో ఉంటే విడిపించి రక్షించమని వేడుకుంటున్నాను తండ్రి. నాయన కరుణించమని వేడుకుంటున్నాను. విద్యార్థులను జ్ఞాపకం చేసుకుంటున్నాను నాయన. తండ్రి, అవివాహితులను ప్రభు, యవ్వన బిడ్డలన్నీ చేతులకు అప్పగిస్తున్న జీవితాల్లో స్థిరపరచండి. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నా. సాటిని సహాయం మీరు అనుగ్రహించండి ప్రభు. నాయన కష్టంలో, ఇరుకుల్లో ఉన్న వారికి విడుదల దయచేయండి ప్రభు. ప్రపంచ దేశాల్లో శాంతి సమాధానం దయచేయమని వేడుకుంటున్నాను ప్రభు. క్రైస్తవులపై అఘాయిత్యాలు చేస్తున్న నాయన తండ్రి, నాయన జనాంగంతో మీరు మాట్లాడండి ప్రభా, మాట్లాడండి నాయన. విడుదల దయచేయండి ప్రభా. ఆలోచనలు త్రిప్పికొట్టమని వేడుకుంటున్నాను. నీ సన్ని తోడుగా ఉంచి నడిపించి మహిమ పొందుకోమని. మీరే పోషకుడుగా, సంరక్షకుడుగా, ఆలోచనకర్తగా ఉండండి. ఆయుష్ను, ఆరోగ్యము, గౌరవ ప్రభావముల చేత నింపి నడిపించండి. యేసు నామం అడిగి వేడుకుంటూ ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవదేవుని నిండిన సహవాసం బిడ్డలెల్లరికూ సదా తోడై ఉండునుగాక. ఆమేన్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. గాడ్ బ్లెస్ యు ఆల్.